రాత్రి సమయం. ఒక ఇంట్లో ప్రశాంతమైన నిద్ర ఉంది. పడకలు మృదువుగా ఉన్నాయి, గది చల్లగా ఉంది, జీవితం సౌకర్యంగా ఉంది. కానీ పక్కనే ఉన్న ఇంట్లో ఒక వృద్ధ తల్లి నొప్పితో విలవిల్లాడుతోంది. శబ్దం లేదు, కేకలు లేవు, కేవలం నిశ్శబ్ద కన్నీళ్లు మాత్రమే. ఎందుకంటే మందులకు డబ్బులు లేవు, మరియు అడిగే వ్యక్తి ఎవ్వరూ లేరు. మరియు గోడ అవతల మనం మొబైల్లో మునిగిపోయి ఉన్నాం. ఏసీ నడుస్తోంది, ఆహారం వేడిగా ఉంది, జీవితం సౌకర్యంగా ఉంది. ఇప్పుడు నీ హృదయాన్ని నిజాయితీగా అడుగు, నేను నిజంగా నా పొరుగువారి హక్కుల విషయంలో ఇస్లాం ఆదేశాల ప్రకారం నడుస్తున్నానా? ఎక్కడైనా ఇలా అయితే కాదు కదా. నేను ఆరాధనల్లో ముందున్నాను, కానీ హక్కుల విషయంలో వెనుకబడ్డానా? ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు. అల్లాహ్ ఖుర్ఆన్లో స్పష్టంగా ఆజ్ఞాపిస్తున్నాడు, అల్లాహ్ను ఆరాధించండి, ఆయనకు సహవర్తులుగా ఎవరినీ కల్పించకండి, తల్లిదండ్రుల పట్ల ఉత్తమంగా వ్యవహరించండి, బంధువుల పట్ల, తండ్రి లేని బిడ్డల పట్ల, నిరుపేదల పట్ల, ఆత్మీయులైన పొరుగువారి పట్ల, బంధువులు కాని పొరుగువారి పట్ల, ప్రక్కనున్న మిత్రుల పట్ల, బాటసారుల పట్ల, మీ అధీనంలో ఉన్న బానిసల పట్ల దార్యంతో మెలగండి. నిశ్చయంగా అల్లాహ్ అహంకారంతో విర్రవీగేవారిని, బడాయి కొట్టేవారిని ఎంతమాత్రం ఇష్టపడడు. ఇక్కడ అల్లాహ్ ఎక్కడా ఇలా అనలేదు, కేవలం ముస్లిం పొరుగువారితో మాత్రమే మంచిగా ఉండమని. కానీ ప్రతి పొరుగువాడు ముస్లిం అయినా కానీ ముస్లిమైనా అందరితో సద్భావంగా ప్రవర్తించమని ఆజ్ఞ ఇచ్చాడు. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విశ్వాసంకు ప్రమాణం పెట్టారు. అల్లాహ్ ప్రమాణం, అతడు ముమిన్ కాదు. అల్లాహ్ ప్రమాణం, అతడు ముమిన్ కాదు. అల్లాహ్ ప్రమాణం, అతడు ముమిన్ కాదు. సహాబాలు అడిగారు, ఎవరు? ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఎవరి వల్ల అయితే అతని పొరుగువాడు హాని నుంచి సురక్షితంగా ఉండడో, అంటే నా మాట, నా శబ్దం, నా ప్రవర్తన, నా నిర్లక్ష్యం పొరుగువారికి కష్టం కలిగిస్తే నా విశ్వాసం ప్రమాదంలో ఉంది. మరియు విషయం ఇక్కడితో ముగియదు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, జిబ్రయిల్ అలైహిస్సలాం పొరుగువారి గురించి నాకు పదే పదే ఉపదేశం చేస్తూ వచ్చారు. చివరికి నాకు అనిపించింది, బహుశా వారికి వారసత్వంలో కూడా హక్కు ఇవ్వబడుతుందేమో. ఆలోచించండి, ఒక దేవదూత ఒకే విషయాన్ని పదే పదే తీసుకొస్తే అది చిన్న విషయం కాదు, అది ధర్మానికి మూలభాగం. తరువాత నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఆచరణాత్మక మార్గం కూడా చూపించారు. మీరు కూర వండినప్పుడు దానిలో నీరు కొంచెం ఎక్కువగా వేసుకోండి, మరియు మీ పొరుగువారిలో కొంతమందికి కూడా ఇవ్వండి. ఇప్పుడు మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి, నా పొరుగువాడు నన్ను చూసినప్పుడు అతనికి భద్రత అనిపిస్తుందా లేదా కష్టం? నా ఉనికి అతనికి కారుణ్యంగా ఉందా లేదా పరీక్షగా? మరియు ఎవడు ఈ లోకంలో అల్లాహ్ ఆరాధనతో పాటు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆజ్ఞాపాలనతో పాటు మనుషుల హృదయాలను గెలుచుకుంటాడో అతడే స్వర్గాన్ని పొందుతాడు, ఇన్షా అల్లాహ్ కోరుకుంటే.